హలో ఫ్రెండ్స్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫస్ట్ టైం ఈ ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళు ఈ ఎగ్జామినేషన్లో ఎలా సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవటమే కాదు 100% మార్క్స్ స్కోర్ చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుందా? విత్ ఏ పాజిటివ్ నోట్ మనం స్టార్ట్ చేయాలంటే ఎస్, ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. 100% మొదటిసారి మీరు ఎగ్జామినేషన్ రాస్తున్నా సరే మీరు ఇందులో 100% 80 మార్క్స్ అవుట్ ఆఫ్ 80 మార్క్స్ తెచ్చుకునేటువంటి పాసిబిలిటీ ఉంది. ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎలా పాసిబుల్ అవుతుంది? 2 months ఎగ్జామినేషన్ ఉంది పీరియడ్. ఆఫీస్ పీఓస్కి వచ్చేసాము, స్కేల్ 1 ఆఫీసర్స్ అబౌట్ 50 days టైం ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ 1st August కండక్ట్ చేస్తే వచ్చిన వాళ్ళకి. అదే క్లర్క్స్ అయితే మాత్రం ఆఫీస్ అసిస్టెంట్స్ 2 months ప్లస్ టైం ఉంది మనకి. సో ఈ టైం సరిపోతుందా? ఎస్, అదే చెప్తాను. డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ అనేది మిగిలిన బ్యాంక్ ఎగ్జామినేషన్స్ వేటితో కంపేర్ చేసిన, వెదర్ ఇట్ ఈస్ ఎస్బీఐ పీఓ, ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఆర్బీఐ అసిస్టెంట్స్, ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఈ అన్ని ఎగ్జామినేషన్స్తో కంపేర్ చేసినప్పుడు ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ ఎగ్జామినేషన్. అన్నిట్లోకి తేలికైన ఎగ్జామినేషన్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్. సో కాబట్టి డెఫినెట్గా పాసిబిలిటీ ఉంది. యాక్చువల్గా టైం ప్రకారంగా వస్తే మిగిలిన బ్యాంక్ ఎగ్జామినేషన్స్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్గా సిమిలర్గా ఉంటాయి. 3 sections, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు. బట్ 100 questions 1 hour టైం ఇస్తారు అన్నిటికీ. ఆన్ అన్ యావరేజ్ 36 seconds టైం ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి వస్తుంది. అదే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్కి వస్తే 2 sections ఉన్నాయి. దట్ ఈజ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. అండ్ అందులో 45 minutes టైం ఇస్తారు. అంటే ఆన్ అన్ యావరేజ్ 33.75 seconds టైం మాత్రమే ఉంటుంది. తక్కువ టైం దీనికి మాత్రమే ఉంది. అంటే తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే బట్ తేలిగ్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ 2 sections మాత్రమే ఉన్నాయి. మీరు చేయాల్సింది 3 subjects కాదు, కవర్ చేసుకోవాల్సిన 2 subjects కాబట్టి 80 out of 80 మార్క్స్ స్కోర్ చేసుకోవడం అనేది తప్పనిసరిగా ఉంటుంది. సరే, ఎలా స్కోర్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, వాటన్నిటి గురించి చెప్దాం. ముందు మనకు అది ఏంటో తెలియాలి అంటే మనకి ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ గురించి మనకు తెలియాలి. ఒక బేస్ అంటూ మనకు ఉండాలి. ఎలా ఉన్నాయి క్వశ్చన్స్, ఏ టాపిక్స్, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయనే మన విషయం తెలియాలంటే బేస్ ఉండాలి. దానికి బేస్గా మనం ప్రీవియస్ ఇయర్ 2020లో జరిగిన ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ తీసుకుందాం. అయితే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓస్కి, క్లరికల్కి సపరేట్ ప్రిపరేషన్ లేదు, రెండింటికి కలిపి ఒకటే ప్రిపరేషన్. ఇట్స్ ఎ కామన్ ప్రిపరేషన్. ఎందుకంటే సబ్జెక్ట్స్ ఆర్ సేమ్, టైమ్ ఈజ్ సేమ్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈజ్ సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఒకటే డిఫరెన్స్ మీకు ఏం కనిపిస్తుంది అంటే ఐబీపీఎస్ పీఓస్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓస్ అని ఉండదు, అది స్కేల్ 1 ఆఫీసర్స్ అని ఉంటుంది. ఓకే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఉంటాయి. అదే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్స్, క్లరికల్ ఎగ్జామినేషన్ ఆఫీస్ అసిస్టెంట్స్ అంటారు. దాంట్లో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ రెండింటికి డిఫరెన్స్ 2 సబ్జెక్ట్స్కి వేరువేరుగా కనిపిస్తాయి మనకి. బట్ యాక్చువల్గా రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే లిటరలీ స్పీకింగ్ నథింగ్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. యాక్చువల్గా ఇంతకుముందు దెర్ వాస్ డిఫరెన్స్. న్యూమరికల్ ఎబిలిటీ అంటేనేమో అర్థమెటిక్ అండ్ సింప్లిఫికేషన్స్ ఉండేది. అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ సింప్లిఫికేషన్స్తో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉండేది. బట్ నౌ దేర్ ఇస్ నో డిఫరెన్స్ లైక్ దట్. ఈవెన్ న్యూమరికల్ ఎబిలిటీలో కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో లిటరల్ మీనింగ్ ఇస్ దెర్ ఇస్ నో మీనింగ్, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈస్ డిఫికల్టీ లెవెల్. న్యూమరికల్ ఎబిలిటీ అనేది కొంచెం లోయర్ లెవెల్లో ఉంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది హైయర్ లెవెల్లో ఉంటుంది. ఎక్సెప్ట్ దట్ డిఫరెన్స్ దేర్ ఇస్ నో అదర్ డిఫరెన్స్ అట్ ఆల్. టాపిక్స్ కానీ ఎటువంటి ఇవి కానీ ఇంకా వేరే ఎటువంటిది లేదు. దెర్ ఇస్ బోత్ ఆర్ లిటరలీ సేమ్. కాబట్టి 2 ఎగ్జామినేషన్స్ ఒకటే, ఓన్లీ డిఫికల్టీ లెవెల్లోనే కొంచెం తేడా ఉంటుంది. 99% స్టూడెంట్స్ ఇది రాసిన వాళ్ళు అది రాస్తారు, అది రాసిన వాళ్ళు ఇది రాస్తారు. సో కాబట్టి ప్రిపరేషన్ అనేది మీ రెండింటికి కలిపి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో రెండింటి కలిపే ప్రిపరేషన్ ఉంటుంది మీకు. సో అయితే అసలు యాక్చువల్గా ఎలా ఉంది ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామినేషన్, లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామినేషన్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. సో ఆఫీస్ అసిస్టెంట్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే 2020లో మీకు రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, ఈ రెండింటిని మనం చూస్తే రీజనింగ్ చూడండి. రీజనింగ్లో మనకి సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, ఈ రెండిట్లో కలిపి 20 questions వచ్చాయి. సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి రీజనింగ్లో.
ఎనీ బ్యాంక్ ఎగ్జామినేషన్లో ఎక్కువ క్వశ్చన్స్ ఈ రెండింటి నుంచే వస్తాయి. డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ కోర్స్ అందులో. సో సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ రెండిట్లో కలిపి 20 క్వశ్చన్స్. అలాగే ఇన్ఈక్వాలిటీ నుంచి 5 క్వశ్చన్స్. ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలాగంటే డిఫరెంట్ డేస్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్, డిఫరెంట్ స్లాట్స్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ తీసుకొని అన్ని ఎగ్జామినేషన్స్లో వేరు వేరు టాపిక్స్లో వచ్చిన క్వశ్చన్స్ తీసుకొని మినిమం ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, మాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో 5 క్వశ్చన్స్ వచ్చాయంటే 5 5కి తక్కువ లేదు, 5కి ఎక్కువ లేవు అని. రాకపోతే అసలు రాలేదు, వస్తే మాత్రం 5 క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఆల్మోస్ట్గా ఇన్ఈక్వాలిటీ చాలా వరకు ఉండింది. తర్వాత కోడింగ్ డీకోడింగ్లో మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ సిరీస్లో మీకు ఆల్ఫా న్యూమరిక్ సిరీస్లో 5 క్వశ్చన్స్ మినిమంగా, మాక్సిమం 7 క్వశ్చన్స్. అంటే 5 వచ్చాయి, 6 వచ్చాయి, 7 కూడా వచ్చాయి. తర్వాత నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ తీసుకుంటే 3 క్వశ్చన్స్ మాక్సిమం 3 క్వశ్చన్స్. దాని తర్వాత డైరెక్షన్స్లో 5 క్వశ్చన్స్ మాక్సిమం ఉన్నాయి. సిలాగిజం నుంచి 5 క్వశ్చన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి 1 క్వశ్చన్, అండ్ ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ వచ్చేసి మీకు 5 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఇవన్నీ కూడా ఒకే ఎగ్జామినేషన్ ఇవన్నీ టాపిక్స్ వచ్చాయని కాదు. ఒక ఎగ్జామినేషన్ ఒక టాపిక్, ఒక ఎగ్జామినేషన్ ఒక టాపిక్, అన్ని కలిసి 40 క్వశ్చన్స్ ఉండాలి. బట్ మీరు యాడ్ చేసేవన్నీ 40 కంటే ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని స్లాట్స్లోనేమో కొన్ని టాపిక్స్ ఉండొచ్చు, కొన్ని టాపిక్స్ లేకుండా ఉండొచ్చు, మరికొన్ని స్లాట్స్లో ఇంకో విధంగా ఉండొచ్చు. అట్లా పుట్ టుగెదర్ అన్ని టాపిక్స్ నుంచి వచ్చినటువంటి ఈ ఎగ్జామినేషన్ అన్నిట్లో రీజనింగ్లో కవర్ అయినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇక మనం యాప్టిట్యూడ్ తీసుకుంటే, యాప్టిట్యూడ్ చూడండి, సింప్లిఫికేషన్ అప్రాక్సిమేట్ అనేది 10 మినిమమ్, మాక్సిమం 15 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది చాలా ఇంపార్టెంట్. క్లరికల్ ఎగ్జామినేషన్లో సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. సో మినిమం 10, మాక్సిమం 15 క్వశ్చన్స్ వచ్చాయి. దాని తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి కానీ, క్వాంటిటేటివ్ కంపారిజన్ గురించి కానీ క్వశ్చన్స్ లేవు. యాక్చువల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాంటిటేటివ్ కంపారిజన్ అనేది సిమిలర్ క్వశ్చన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయితేనేమో మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసి 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్లో వైలో కంపేర్ చేయమంటాడు వాల్యూస్ని. ఎక్కువ ఉంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ వై అని, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై అని, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వై అని ఇలా ఇస్తారు. బట్ క్వాంటిటీ కంపారిజన్ ఏంటంటే 2 క్వాంటిటీలు ఇస్తారు. 2 క్వాంటిటీల వాల్యూస్ మనం తెలుసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏదో ఒక క్వశ్చన్ ఇస్తాడు. టైమ్ అండ్ డిస్టెన్స్ మీకు ట్రైన్స్ నుంచి ఉండొచ్చు. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇస్తాడు, తర్వాత క్రాసింగ్ టైమ్ ఇస్తాడు, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అని, క్రాసింగ్ బ్రిడ్జ్ అని, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ అంటాడు. యూ హెవ్ టు ఫైండ్ అవుట్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్. మొత్తం క్వశ్చన్ ఇచ్చి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ అంటాడు. అండ్ క్వాంటిటీ బిలో సమ్ 250 మీటర్స్ అని ఉంటుంది. మీరు క్వాంటిటీ 1 ఆ క్వశ్చన్ సాల్వ్ చేస్తే లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ మేబీ 300 మీటర్స్. మీకు క్వాంటిటీ బిలో 250 మీటర్స్ అని ఉంటుంది. కంపేర్ చేయండి. సో క్వాంటిటీ 1 ఈజ్ గ్రేటర్ దాన్ క్వాంటిటీ 2 అలా, లేకపోతే లెస్ దాన్ క్వాంటిటీ 2 ఈక్వల్ టు ఇలా కంపేర్ చేయాల్సి ఉంటుంది. సిమిలర్ క్వశ్చన్స్, కాకపోతే అక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇక్కడేమో క్వాంటిటీస్. సో సిమిలర్ క్వశ్చన్స్. బట్ అవేవి కూడా మనకి లాస్ట్ ఇయర్లో రాలేదు, అసిస్టెంట్స్లో ఆ రెండింటి నుంచి రాలేదు. తర్వాత నంబర్ సిరీస్ 5 క్వశ్చన్స్ తప్పనిసరి. ఎందులోనైనా నంబర్ సిరీస్ 5 క్వశ్చన్స్ తప్పనిసరి. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ 10 క్వశ్చన్స్. సింపుల్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్, ఒకసారి టేబుల్, ఒకసారి లైన్ గ్రాఫ్ తోని సింపుల్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మనకు వచ్చింది. ఆ తర్వాత అరిథమెటిక్ నుంచి 10 to 15 క్వశ్చన్స్, మినిమం 10 క్వశ్చన్స్, 15 మ్యాక్సిమం క్వశ్చన్స్. చూడండి, అరిథమెటిక్లో 10 క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింప్లిఫికేషన్ నుంచి 15 వచ్చాయి. అరిథమెటిక్ నుంచి సింప్లిఫికేషన్ నుంచి 10 వచ్చినప్పుడు అరిథమెటిక్ నుంచి 15 వచ్చాయి. అండ్ ఈ రెండు అనేది మనకి రెగ్యులర్గా బాగానే వచ్చాయి క్వశ్చన్స్. సో ఇది జరిగినటువంటిది. ఓవరాల్గా 40 క్వశ్చన్స్ ఫిక్స్డ్, సింపుల్గా ఈ క్వశ్చన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా క్లరికల్ ఎగ్జామినేషన్, ఆఫీస్ అసిస్టెంట్స్లో వచ్చినటువంటి ఎగ్జామినేషన్స్. టాపిక్స్ ఒకసారి చూసుకొని ఉంటారు మీరు. దాని తర్వాత మనం పీఓ ఎగ్జామినేషన్ చూస్తే, పీఓ ఎగ్జామినేషన్ ఏమొచ్చాయంటే ఇది చూడండి. వన్స్ అగైన్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ నుంచి మనకి 15 నుంచి 25 క్వశ్చన్స్ వచ్చాయి. 15, 20, 25 మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్. అలాగే పజిల్స్ ఇన్ఈక్వాలిటీ నుంచి 3 నుంచి 5 క్వశ్చన్స్, మినిమం 3, మాక్సిమం 5 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ దాని తర్వాత కోడింగ్ డీకోడింగ్ నుంచి 5 క్వశ్చన్స్ మాక్సిమంగా. అండ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుంచి 1 మినిమంగా వస్తే మాక్సిమం 3, 1 వచ్చాయి, 2 వచ్చాయి, 3 కూడా వచ్చాయి. అండ్ ఆ తర్వాత బ్లడ్ రిలేషన్స్ నుంచి మినిమం 1, మాక్సిమం 3. డైరెక్షన్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి, మినిమం 2, మాక్సిమం 3. సిలాగిజం 4 to 5 బాగానే ఉన్నాయి సిలాగిజం. అండ్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి 3 to 4. ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. వర్డ్ ఫార్మేషన్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. ఓకే, అన్నిట్లో రాలేదు, చెప్పా కదా, కొన్ని స్లాట్స్లో ఉంది, కొన్ని స్లాట్స్లో లేదు. ఇక మనం సింప్లిఫికేషన్స్ అప్రాక్సిమేట్ వాల్యూస్ నుంచి అర్థమెటిక్ చూసుకుంటే, ఆప్టిట్యూడ్ తీసుకుంటే సింప్లిఫికేషన్ అప్రాక్సిమేట్ నుంచి 5 వచ్చాయి. గమనించండి, మనకి ఆఫీస్ క్లర్క్స్ ఎగ్జామినేషన్లో ఆఫీస్ అసిస్టెంట్స్లో 10 మినిమం, మాక్సిమం 15 వచ్చాయి మనకి. 10 క్వశ్చన్స్ తప్పనిసరిగా ఉంటాయి క్లరికల్ ఎగ్జామినేషన్ సింప్లిఫికేషన్ నుంచి. బట్ ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాంటిటీ కంపారిజన్ నుంచి 2 to 6 క్వశ్చన్స్, 2 to 5 క్వశ్చన్స్. అంటే ఈ రెండు కలిపి 5 క్వశ్చన్స్. అర్థమైందా? అదొక 6, ఇదొక 5 రాలేదు, రెండు కలిసి. ఇందులో ఒక 2 క్వశ్చన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటే ఒక 3 క్వశ్చన్స్ క్వాంటిటీ కంపారిజన్.
లేదు ఒక 3 అందులో ఉంటే 2 ఇందులో, మాక్సిమంగా 6 క్వశ్చన్స్ వచ్చాయి అందులో. సో 5 క్వశ్చన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పనికించు. ఒకసారి క్వాంటిటీ కంపారిజన్ క్వశ్చన్స్ లేకుండా కంప్లీట్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కంప్లీట్గా క్వాంటిటీ కంపారిజన్ అనేది మనకు కనిపించలేదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మాత్రం కంప్లీట్గా కనిపించాయి. సో మొత్తం రెండిట్లో కలిపి మనం తీసుకోవచ్చు. నంబర్ సిరీస్ 5 మినిమంగా మాక్సిమం 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ మనకు వచ్చాయి. ఓకే, అది 2-3 స్లాట్స్లో కనిపించింది 6 క్వశ్చన్స్ నంబర్ సిరీస్లో. డేటా ఇంటర్ప్రిటేషన్స్ మినిమం 10 మాక్సిమం 18. సో ఎక్కువ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. 3 సెట్స్ కూడా మనకు వచ్చాయన్నమాట. దాని తర్వాత డేటా సఫిషియన్సీ. జనరల్గా డేటా సఫిషియన్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో వస్తుంది, యూజువల్గా మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇస్తారు. బట్ లాస్ట్ ఇయర్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కూడా ఇచ్చారు డేటా సఫిషియన్సీ. డేటా సఫిషియన్సీ అంటే ఏం లేదండి, మనకి ఎలా క్వశ్చన్ సాల్వ్ చేయాలో తెలుసు. ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఏ డేటా సరిపోతుంది, టైమ్ అండ్ వర్క్ ఏదో ఇస్తారు, ఒక 25 men 3 daysలో పనిచేసే వర్క్ ఏదో ఇస్తారు, చేయడానికి ఎంతమంది పర్సన్స్ అవుతారు అనేది ఏదో ఇస్తారు క్వశ్చన్. మీరు ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఏమేమి డేటా కావాలి మీ దగ్గర కింద ఇస్తారు 1, 2, 3లో ఏబీసీలో. మీకు ఓన్లీ ఏ తీసుకుంటే సరిపోతుందా ఆన్సర్ చేయడానికి, బీలో డేటా కూడా కావాలా, సిలో కూడా కావాలా, ఏబీ కావాలా, ఏబీసీ కావాలా, ఇలా ఉంటుంది. ఓకే, ఇలాంటివి డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అనమాట. అది 5 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత అర్థమెటిక్లో అగైన్ ఐ సెడ్ 10 మినిమం 15 మాక్సిమం. సో అర్థమెటిక్ నుంచి సింగిల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో మినిమం క్వశ్చన్స్ మాత్రం సింగిల్గా ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 10 మాత్రం తప్పనిసరిగా వస్తాయి. ఇది ఓవరాల్గా మనకు వచ్చినటువంటి టాపిక్స్. ఇది పిఓస్లో ఆఫీస్ స్కేల్ 1 ఆఫీసులో వచ్చినటువంటి క్వశ్చన్స్. ఇప్పుడు మనకి అర్థమైపోయింది, మన ప్రిపరేషన్ కలిసే ఉంది. తర్వాత ప్రిలిమ్స్ క్లరికల్ ఎగ్జామినేషన్ అన్ని క్వశ్చన్స్ వస్తేనే అర్థమైంది. పిఓస్ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తేనే అర్థమైంది ఈ 2 సెక్షన్స్లో. మనకి ఇప్పుడు ఈ 2 సెక్షన్స్ చూసినప్పుడు ఓవరాల్గా మన ప్రిపరేషన్ అనేది కలిసే ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏ టాపిక్స్ కవర్ చేయాలో కూడా మనకు ఒక ఐడియా ఉంది. ఏ టాపిక్స్ కవర్ చేయాలో మనకు ఐడియా ఉంటే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. ముఖ్యంగా ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో ఏ టాపిక్స్ కవర్ చేయడం అంటే, ఎస్ చూడండి, రీజనింగ్లో మీరు కవర్ చేయాల్సినటువంటి టాపిక్స్ సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పాను. సో ఎక్కువ క్వశ్చన్స్, మేజర్ క్వశ్చన్స్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ నుంచి. దాని తర్వాత ఈ క్వశ్చన్స్ ఇన్ఈక్వాలిటీ, కోడింగ్ డీకోడింగ్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిలాగిజం, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్, వర్డ్ ఫార్మేషన్, ఈ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయాలి. ఇది కాకుండా 1-2 మిస్లేనియస్ టాపిక్స్ ఏదైనా ఉంటే ఒక్కొక్క క్వశ్చన్ మీరు దాన్ని చూస్తే అర్థమైపోతుంది. ప్రీవియస్ పేపర్స్ 1-2 క్వశ్చన్స్ మిస్ అయినటువంటి, అంటే దానికి ఒక పర్టికులర్ టాపిక్ నేమ్ లేకుండా కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అది కూడా కవర్ చేసుకోండి. తర్వాత ఇంకా యాప్టిట్యూడ్కి వస్తే మనకి వెరీ క్లియర్గా అర్థమైపోతుంది. ఎస్, సింప్లిఫికేషన్స్ మేజర్, అప్రాక్సిమేట్ వాల్యూస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాంటిటీ కంపారిజన్, నంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ అండ్ అర్థమెటిక్ ఇండివిజువల్ టాపిక్స్. అర్థమెటిక్ టాపిక్స్లో కూడా ఒక క్వశ్చన్ ఒక టాపిక్ నుంచి దాదాపుగా వస్తాయి. పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోస్, పార్ట్నర్షిప్, తర్వాత టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. టైమ్ అండ్ వర్క్లోనే మీకు పైప్స్ అండ్ సిస్టమ్స్, తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్లో వచ్చేసి మీకు ట్రైన్ క్వశ్చన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, మెన్సురేషన్, ఎలిగేషన్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ దాదాపుగా వస్తాయి. జనరల్గా ఒక క్వశ్చన్ వస్తుంది, 2 క్వశ్చన్స్ అయితే యూజువల్గా ఒక టాపిక్ నుంచి వరకు, ఎందుకంటే అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. సో ఇది వచ్చేది. సో ఇది మనకు అర్థమైపోయింది ఏ టాపిక్స్ కవర్ చేసుకోవాలి, ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయి, మేజర్గా ఎన్ని వస్తున్నాయి అనేది మనకు అర్థమైంది. ఎస్, నా మరి మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, మన ప్రిపరేషన్ ఏ విధంగా వీటికి ఉంటే సరిపోతుంది. ఇఫ్ యు ఆర్ రైటింగ్ దిస్ ఎగ్జామినేషన్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం, మొదటిసారి ఎగ్జామినేషన్ రాసుకుంటే మాత్రం మీరు ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ మీరు కవర్ చేయాల్సింది ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తారు. ఓకే, కంప్లీట్ టాపిక్స్ అన్ని కవర్ చేస్తారు. ముందుగా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నటువంటి టాపిక్స్ కవర్ చేసేయండి. దాని తర్వాత తక్కువ క్వశ్చన్స్ వస్తున్నటువంటి టాపిక్స్ మీరు చూసుకోవచ్చు. ముందు చేయాల్సిన పని ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేది కవర్ చేస్తే, తక్కువ క్వశ్చన్స్ వచ్చేది లాస్ట్కి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అట్లా మీరు సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, ఇన్ఈక్వాలిటీ, తర్వాత బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ డీకోడింగ్, సిలాగిజం, ఇవన్నీ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ ఎక్కువ వస్తాయి. దాని తర్వాత మిగిలినవి చూసుకుంటూ రావచ్చు, అది పెద్ద ఇది కాదు. అండ్ దాంట్లో కావాల్సింది మీకు ఎట్లా తెలుసు, సింప్లిఫికేషన్స్ అనేది మీరు చూస్తారు. సింప్లిఫికేషన్స్ అనేది మనకి ఎక్కువ వచ్చేటువంటి క్వశ్చన్స్ మనకు ఆల్రెడీ తెలుసు. సింప్లిఫికేషన్స్ అనేది 10 క్వశ్చన్స్ వస్తాయి. ఈ సింప్లిఫికేషన్స్ ప్రాక్టీస్ చేసుకోవటమే, బోర్డ్ బాస్ రూల్ బేస్ చేసుకుని సింప్లిఫికేషన్స్ ప్రాక్టీస్ చేసుకోవటం. నా వీడియోలు చాలా ఉన్నాయి మన ఛానల్లో చూడండి. సో చూస్తే మీకు సింప్లిఫికేషన్స్ టెక్నిక్స్తోనే ఫాస్ట్గా ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది. దాని తర్వాత అప్రాక్సిమేట్ వాల్యూస్, ఆ 2 కలిపే ఉంటాయి. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 క్వశ్చన్స్ మస్ట్. సో 5 క్వశ్చన్స్ మస్ట్, దానికి పెద్ద టైం కూడా పట్టదు. హార్డ్లీ 1 గంట సేపు మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూర్చుంటే మీరు ఎలా సాల్వ్ చేయాలో అర్థమైపోతుంది. 2 minutesలో 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. నేను మీకు ఆల్రెడీ వీడియోస్ చేస్తాను, చాలా వీడియోస్ ఉన్నాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద.
యూ జస్ట్ ఫాలో ఇవన్నీ చూడండి. 2 minutes చాలు మనకు 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి. అలాగే నంబర్ సిరీస్ కంపల్సరీ క్వశ్చన్స్. అఫ్ కోర్స్ ఈ రెండు ఒకటే, క్వాంటిటీ కంపారిజన్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాంటిటీ కంపారిజన్కి మీకు అర్థమెటిక్ టాపిక్స్ వస్తే క్వాంటిటీ కంపారిజన్ అనేది మీకు తెలుస్తుంది. తర్వాత నంబర్ సిరీస్ మస్ట్ 5 క్వశ్చన్స్ మనకి ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. సో నంబర్ సిరీస్కి మనం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. మనం చూస్తే ఆర్డర్ ఆఫ్ ద నంబర్స్ మనకు అర్థమవుతుంది. ఆర్డర్ ఆఫ్ ద నంబర్స్ ఏంటో మనకు గమనిస్తే అది ఒక 25-30 మోడల్స్ రిలేషన్స్ నంబర్స్ మధ్యలో ఉండేది. హార్డ్లీ మన ఎగ్జామినేషన్లో 2 మోడల్స్ ఇస్తారు, మిస్సింగ్ నెంబర్ ఏంటి, రాంగ్ నెంబర్ ఏంటి. తర్వాత అది ఏ ఆర్డర్లో ఉంది, ఆ ప్యాటర్న్ ఏంటి అనేది మీకు ఒక 25-30 మోడల్సే జనరల్గా ఎక్కువగా ఎగ్జామినేషన్లో అడిగేది. మీరు అదే ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో చూస్తే మీకు ఈజీగా చేసేస్తారు. ఓకే, అది పెద్ద టైం కూడా పట్టదు. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ రావాలంటే చెప్పాను కదా, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజెస్, రేషియోస్, యావరేజెస్, క్యాలిక్యులేషన్స్. మీరు వీటిలో ఫాస్ట్గా ఉంటే డేటా ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. ఓకే, అది కూడా ప్రాక్టీస్ చేస్తారు. డేటా సఫిషియన్సీ మళ్ళీ రావాలంటే మీకు డేటా అర్థమెటిక్ టాపిక్స్ మీకు తెలిస్తే అవి సాల్వ్ చేయడానికి ఏ డేటా కావాలో ఇక్కడ అర్థమవుతుంది. సో మనకి క్వాంటిటీ కంపారిజన్లో కావచ్చు, డేటా సఫిషియన్సీలో కావచ్చు, అర్థమెటిక్ టాపిక్స్కి రిలేట్ అయి ఉంటాయి అవి. అండ్ ఆఫ్ కోర్స్ అర్థమెటిక్ ఎనీవే. సో ఆ టాపిక్స్ వస్తే ఆ రెండు ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇది ఈ టాపిక్స్ అన్ని మీరు కవర్ చేయాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎంత టైం పడుతుంది ఇవి కవర్ చేసుకోవడానికి? వెరీ సింపుల్ అండి, చాలా తక్కువ టైం పడుతుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నటువంటి టాపిక్స్ కవర్ చేయండి అని చెప్పాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ముందు కంప్లీట్ చేసేసుకోండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది మీకు చెప్పాను, ఒక గంట సేపు కూర్చుంటే కంఫర్టబుల్గా చేసేస్తారు. అది కంప్లీట్ చేసుకోండి. సింప్లిఫికేషన్స్ చేసేసుకోండి. 2 సింప్లిఫికేషన్స్ అంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ అండ్ నంబర్ సిరీస్. వీటి నుంచి 20 క్వశ్చన్స్ అయిపోతాయి మీకు. 20 క్వశ్చన్స్ వాటి నుంచే వస్తాయి. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 10 కానీ 5 కానీ వస్తాయి. అంటే ఒక 30 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్ అరౌండ్ మీరు పెద్ద టైం లేకుండా ఒక 2 రోజుల్లోనే పర్ఫెక్షన్ తెచ్చుకోవచ్చు. 2 డేస్లోనే పర్ఫెక్షన్ చేసుకోవచ్చు. మీకు టైం ఎక్కువ పడుతుంది అంటే దేనికి ఎక్కువ టైం పడుతుంది అంటే ఈ అర్థమెటిక్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది. అది కాకుండా మిగిలినన్ని కూడా ఒక 2 డేస్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇంకా పర్ఫెక్షన్ రావాలి వీటిలో కూడా అంటే 3 days, 4 days, 5 days, దట్స్ ఇట్. మొత్తం అర్థమెటిక్ టాపిక్స్ కూడా హార్డ్లీ మనకి అరౌండ్ 15 అర్థమెటిక్ టాపిక్స్ మించి ఉండవు. 15 అర్థమెటిక్ టాపిక్స్, రోజుకు ఒక టాపిక్ వేసుకున్న 15 డేస్లో 15 టాపిక్స్ అయిపోతాయి. సేమ్ థింగ్ మీరు ఇక్కడ కూడా వస్తే రీజనింగ్ వాటికి కూడా వస్తే వీటన్నిటిని కంప్లీట్ చేసుకోవడానికి అరౌండ్ 15 to 20 టాపిక్స్ మ్యాక్సిమం. ఇక మనకు అన్ని కూడా కనిపించట్లేదు, నేను సపరేట్ చేస్తాను, ఇన్ని కూడా అక్కర్లేదు మీకు చెప్పాలంటే ఇవన్నీ తీసుకుంటే ఒక 10 to 15 అంతే. విడివిడిగా వేసుకున్నా సరే ఒక్కో దాన్ని తీసుకున్న 10 to 15 వస్తాయి మనకు. బట్ టాపిక్స్ మాత్రం అరౌండ్ 10 టాపిక్స్. ఇవే చూశారు కదా మీరు, అరౌండ్ 10 టాపిక్స్ మనకు వచ్చేది. సో దట్స్ ఇట్. దీన్ని కూడా ఒక 15 డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని మన క్వశ్చన్ సాల్వ్ చేయగలిగే కెపాసిటీ మనకి ఒక 15 డేస్లో రెండిట్లో. అంటే ఒక రీజనింగ్ 15 డేస్ తర్వాత మళ్ళీ అర్థమెటిక్ తీసుకొని 15 డేస్ చేయండి అని కాదు, సైమల్టేనియస్గా ఈ రెండు సైమల్టేనియస్గా ఉండాలి. అంటే ఒక టాపిక్ రీజనింగ్, ఒక టాపిక్ ఆప్టిట్యూడ్ ప్రతిరోజు అయిపోవాలి. అంటే హార్డ్లీ ఒక 15 to 20 డేస్లో మీరు కంప్లీట్ ఇదంతా కూడా కవర్ చేయగలుగుతారు. యాప్టిట్యూడ్, రీజనింగ్ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయగలుగుతారు. అండ్ ఇదొక్కటే కాదు మీరు చేయాల్సింది, మెయిన్స్ కూడా మీ ప్రిపరేషన్ మొదటి నుంచి వెళ్ళాలి. ఎనీవే అవి కూడా కవర్ చేయాలి చెప్తాను. బట్ మీకు ఒక 15-20 డేస్లో ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. అండ్ మీరు ఇంకొక చేయాల్సిన పని ఏంటంటే ఎవ్రీడే ఒక మాక్ టెస్ట్ తప్పనిసరిగా రాయాలి ఆన్లైన్ పద్ధతిలో. యాక్చువల్ మాక్ టెస్ట్ ఎలా ఉంటుందో అలాంటి మాక్ టెస్ట్ ఒకటి తప్పనిసరిగా రాయాలి. అలా రాసినప్పుడే మీరు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. మాక్ టెస్ట్ రాస్తే మీకు తెలుస్తుంది ఏ క్వశ్చన్స్ మొత్తం మీద ఎన్ని రాయగలుగుతున్నారు, ఏ క్వశ్చన్స్లో ఈజీగా ఉన్నాయి మీకు సాల్వ్ చేయడానికి, ఏ క్వశ్చన్స్ డిఫికల్ట్ ఉంది, ఏ సెక్షన్ డిఫికల్ట్గా ఉంది, ఇలాంటి విషయాలన్నీ మీకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు దానికి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మాక్ టెస్ట్ రాయడం అనేది ఏంటంటే మన డయాగ్నోస్ చేసుకోవడం, టెస్టులు చేయించుకుంటాం. మనకి మనకి హెల్త్ సరిగా లేదు అనుకుంటే టెస్ట్ చేయించుకుంటే బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆ డిసీజ్ ఏదో తెలుస్తుంది. దాన్ని తెలిసిన తర్వాత ఓకే పలానా ఉందంటే దానికి తగ్గట్టుగా మెడిసిన్ వాడతాం మనం. అట్లాగే ఈ మాక్ టెస్ట్ రాస్తే మీరు ఎక్కడ డిఫరెన్స్ ఉంది, ఎక్కడ మీ ప్రాబ్లం ఉంది అనేది మీకు అర్థమైపోతుంది. దానికి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ చేసుకోండి. అంతేగాని కీప్ ఆన్ మాక్ టెస్ట్ రాసుకుంటూ పోతున్నారు అనుకోండి, దట్ ఈస్ లైక్ నేను రోజు టెస్ట్ చేయించుకుంటూ పోవడమే. ప్రతిరోజు నేను టెస్టులు చేయించుకున్నాను, నాకు ప్రతిరోజు ఈ డిసీజ్ ఉన్నాయని తెలుస్తుంది. బట్ దానివల్ల నాకు ఎలా తగ్గుతుంది, క్యూర్ ఎలా అవుతుంది, దానికి తగ్గట్టుగా మెడిసిన్ తీసుకుంటేనే నాకు తగ్గుతుంది. తెల్లారి మళ్ళీ టెస్ట్ చేయించుకుంటాను, ఈ మెడిసిన్ వల్ల నాకు డిసీజ్ తగ్గిందా లేదా, ఆ టెస్ట్ వల్ల డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అలా మీరు మాక్ టెస్ట్ రాశాక
మీకు ఎన్ని వచ్చాయి దాన్ని బట్టి ఎక్కడ ప్రాబ్లం ఉంది చూసి దాన్ని ప్రిపేర్ అవ్వండి దానికి తగ్గట్టుగా. మళ్ళీ ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక టెస్ట్ రాసినప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది. మొదటి రోజు మీరు రాసినా కూడా మీకు 4-5 మార్కులు, మరీ ఒక 0 మార్కులు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నంబర్ సిరీస్ చేయగలుగుతారు, సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ చేయగలుగుతారు. మీరందరూ గ్రాడ్యుయేట్స్. ఇది ఇప్పుడేదో స్కూల్లో ఉన్న 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ కాదు. సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ అని మీరు చేయగలుగుతారు. ఇట్ ఈస్ నాట్ లైక్ యూ హ్యావ్ 0 నాలెడ్జ్. మీకు ఓన్లీ 0 నాలెడ్జ్ ఉంది, స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి, అసలు నాకు ఏం తెలియదు సార్, ఏబీసీడీలు చెప్పండి, 1 2 3 చెప్పండి అని కాదు కదా. యూ కెన్ ఈజీలీ సాల్వ్ సింప్లిఫికేషన్ క్వశ్చన్స్, యూ కెన్ సాల్వ్ నంబర్ సిరీస్ క్వశ్చన్స్, యూ కెన్ సాల్వ్ డేటా ఇండిపెండెన్స్ క్వశ్చన్స్. మీరందరూ చేస్తారు. సో అవుట్ ఆఫ్ 80 క్వశ్చన్స్ మీకు 40 క్వశ్చన్స్ అర్థమెటిక్లో ఉంటే, ఐ మీన్ యాప్టిట్యూడ్ మొత్తంలో ఉంటే, ఒక 5 to 10 క్వశ్చన్స్ మినిమం ఇప్పటికిప్పుడు చేసేస్తారు మీరు ఏం ప్రిపేర్ అవ్వకుండా. రీజనింగ్లో కూడా డైరెక్షన్స్ మీరు చేయగలుగుతారు, బ్లడ్ రిలేషన్స్ చేయగలుగుతారు. అది ఎందుకంటే మనం డే టు డే లైఫ్లో మనతో పాటు అది మనం చూసుకునేది కాబట్టి దానికి ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ప్రిపేర్ అయిన తర్వాత అఫ్ కోర్స్ మీ మార్కులు పెరుగుతాయి. అలా ప్రతిరోజు ఎన్నెన్ని పెరుగుతాయి అనేది ఒకసారి గమనించండి. దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో రైటింగ్ టెస్ట్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మీ ప్రిపరేషన్ అనేది ప్రిలిమ్స్కి మెయిన్స్కి సైమల్టేనియస్గా ఉండాలి. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతారంటే మనకు టైం ఉండదు. సో కాబట్టి ఆ మెయిన్స్లో ఉండే సెక్షన్స్ కూడా మీరు ఇప్పుడే కవర్ చేయండి. ఇది కాకుండా మెయిన్స్లో ఈ 2 కాకుండా మీకు జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఆఫ్ కోర్స్ యూ కెన్ ఈజీలీ మేక్ ఇట్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ కూడా సైమల్టేనియస్గా ఇప్పటి నుంచే కవర్ చేసుకుంటూ ఉండండి. మీరు ఎంత టైం స్పెండ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 hours మీరు ప్రతిరోజు ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. 10 hours సరిపోదు, ఆఫ్ కోర్స్ ఎక్కువ పెట్టండి మీ అవైలబిలిటీని బట్టి. బట్ ఒక 10 hours అయితే ఒక 40% మీరు యాప్టిట్యూడ్ మీద పెట్టండి, ఒక 4 hours. 30% రీజనింగ్ మీద పెట్టండి, 3 hours. ఒక 20% ఇంగ్లీష్ మీద పెట్టండి, 2 hours. అండ్ ఒక 10% జనరల్ అవేర్నెస్ పెట్టండి, 1 hour. అందులో న్యూస్ పేపర్ రీడింగు ఇవన్నీ చేసుకోండి. ఇది 10 hours ప్రిపేర్ అయితే. అదే మీరు 15 hours ప్రిపేర్ అయితే 4 hours బదులు 6 hours యాప్టిట్యూడ్ మీద పెడతారు. బట్ ఇది మస్ట్. తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్కి ఎక్కువ టైం ఇవ్వండి యాప్టిట్యూడ్ తర్వాత. దానికి డెఫినెట్గా ఎక్కువ టైం అవసరం. చాలా మంది ఫెయిల్ అయ్యేది కూడా ఇంగ్లీష్లో, అది గుర్తుపెట్టుకోండి. మెయిన్స్లో అది, ఇక్కడ కాదు, ప్రిలిమ్స్లో కాదు. సో కాబట్టి ముందు ఈ ప్రకారంగానే మీరు టైం స్పెండ్ చేసుకుంటూ ఎన్నెన్ని చేయగలుగుతున్నారు అనేది ముఖ్యం. ఓకే, ఎవ్రీడే మీరు చెక్ చేసుకోవాలి, ఇన్ని వస్తున్నా, ఇన్ని చేయగలుగుతున్నాను, ఎస్ ఈ డిఫికల్ట్ ఇది అనేది. ఇది చేసినప్పుడు, అండ్ మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ సింప్లెస్ట్ ఎగ్జామినేషన్. అన్ని ఎగ్జామినేషన్ సింప్లెస్ట్ కాబట్టి ఈజీగా చేయగలుగుతారు. డెఫినెట్గా కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది, 70+ కట్ ఆఫ్ ఉంటుంది. ఓకే, మీకు 80 out of 80 అనేది తప్పనిసరిగా తెచ్చుకోగలుగుతారు. చాలా మందికి వస్తాయి, ఏం ప్రాబ్లం లేదు, ఈజీగా ఉంటుంది కాబట్టి పేపరు చాలా మందికి వస్తాయి. అది మీకు డెఫినెట్గా వస్తుంది. ఈవెన్ దో యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, డెఫినెట్లీ యూ కెన్ మేక్ ఇట్. 2 months టైం ఉంది మనకి. ఆ 2 months టైం అనేది ఎస్ యూ కెన్ మేక్ ఇట్. అండ్ మీ ప్రిపరేషన్ ఓన్లీ ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి కాదు కదా. నౌ ద సీజన్ ఇస్ ఎహెడ్. మనకు ఆల్రెడీ ఐబీపీఎస్ క్లర్క్స్ ది నెక్స్ట్ వస్తుంది, ఈ మంత్లో, ఇంకో 2 weeksలో దానికి కూడా వస్తుంది. దాని తర్వాత ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఎనీ మూమెంట్ ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ వస్తుంది. దట్ ఈస్ జూ. అండ్ ఆల్రెడీ ఎస్బీఐ క్లర్క్స్ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అయింది. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై. 90% ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై, 95% ఛాన్సెస్. నౌ ద సిచ్యువేషన్ ఆఫ్ పాండమిక్ సిచ్యువేషన్, కోవిడ్ సిచ్యువేషన్, చాలా కేసెస్ తగ్గుతూ వస్తున్నాయి. సో వెరీ పాజిటివ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఆల్ క్లౌడ్స్ ఆర్ గెటింగ్ అవే. సో మనకి ఇంకా ఎగ్జామినేషన్ కంపల్సరీ కండక్ట్ చేస్తారు. బట్ ఎనీవే దట్ ఈస్ అవర్ ఫస్ట్ టార్గెట్. మీరు అది కూడా రాస్తుంటే అది ఫస్ట్, దాని తర్వాత ఐబీపీఎస్ ఆర్ఆర్బీ, క్లర్క్స్, పీఓస్ ఇలా వరుసగా ఉంటాయి. సో అన్నిటికీ మీ యొక్క ప్రిపరేషన్ చాలు. దట్ ఈస్ అడ్వాంటేజ్. సో మీరు ఇట్లా ప్రిపేర్ అయినప్పుడే కంఫర్టబుల్గా మీరు ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే, మైండ్లో తోచినప్పుడు ప్రిపేర్ అవుతాను, నాకు నచ్చిన టాపిక్ చేస్తాను, నచ్చిన సబ్జెక్ట్ చదువుకుంటానంటే రాదు. మీరు అన్ని సబ్జెక్ట్స్ ప్రతిరోజు అన్ని కవర్ అవ్వాల్సిందే. ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, యాజ్ అ సెడ్, యూ ఫినిష్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద ఫస్ట్ ఇట్ సెల్ఫ్. ముందు స్టేజ్లో అన్ని కంప్లీట్ చేసుకోండి, దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, అండ్ ఇవన్నీ వీడియోస్ మీకు రేస్ ఫర్ జాబ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఈ అన్ని టాపిక్స్ సంబంధించి దాదాపుగా అన్నిటికీ ఉంటాయి. జస్ట్ గో త్రూ, అన్ని చేసుకోండి. ద బెస్ట్ టెక్నిక్స్ ఆర్ అవైలబుల్ దేర్, అందులో ఉన్నాయి. మీరు యూటిలైజ్ చేసుకోండి. తక్కువ టైంలో ఎలా ఆన్సర్ చేయాలనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అండ్ అలాగే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ కోసం లైవ్ ఆన్లైన్ కోచింగ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయింది. ఓకే, సో యూ కెన్ జాయిన్ ఇన్ దట్ బ్యాచ్ ఆల్సో. మీకు లైవ్ సెషన్ కాబట్టి ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ ఉంటుంది అందులో. సో దట్ యూ కెన్ హ్యావ్ ఇంటరాక్షన్ విత్ ద ఫ్యాకల్టీ, డౌట్స్ అని అడగొచ్చు. సో దిస్ బ్యాచ్ విల్ గో, దట్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 40 days. ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ అందులో వీడియో కోర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మీకు. సో డౌన్లోడ్ రేస్ ఫర్ జాబ్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. మీకు అందులో వీడియో కోర్స్ ఉంటాయి. అండ్ online.raceforjob.comలో మీకు ఆన్లైన్ బ్యాచ్కి యూ కెన్ అటెండ్ ద క్లాసెస్, ఆర్ యూ విజిట్ అవర్ వెబ్సైట్ raceforjob.com, www.raceforjob, ఫర్ అంటే digit 4 job.comకి వెళ్తే మీకు టాప్ రైట్ సైడ్న ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ లైవ్ బ్యాచ్ ఒకటి కనిపిస్తుంది మీకు.
యూ కెన్ విజిట్ దట్ బ్యాచ్, డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ అట్లాగే రేస్ ఫర్ జాబ్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే వీడియో కోర్స్తో పాటు ఆన్లైన్ టెస్ట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మీకు 500 ప్లస్ బ్యాంక్ ఎగ్జామినేషన్ టెస్ట్ యూ కెన్ గెట్ ఓన్లీ ఫర్ 299 రూపీస్. ఇవన్నీ కూడా 1 year వ్యాలిడిటీతో ఉంటుంది. అందులో సెక్షన్ వైజ్గా పేపర్స్ ఉన్నాయి, సెక్షన్ వైజ్ టాపిక్స్ వైజ్ ఇవి ఉన్నాయి. తర్వాత ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్, ఇవన్నీ కూడా 1 year వ్యాలిడిటీతో ఉంటాయి. ఇప్పుడు సీజన్ అంతా కంప్లీట్ అవుతుంది. అలాగే మన బ్యాచ్లు, వీడియో బ్యాచ్లు అన్నీ కూడా, ఆన్లైన్ కోచింగ్ బ్యాచ్లు అన్నీ కూడా 6 months వ్యాలిడిటీతో ఉంటాయి. అండ్ మన యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే డైలీ కరెంట్ అఫైర్స్ చూడండి. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్, యూ జస్ట్ సబ్స్క్రైబ్. మీకు డైలీ ఎంసీక్యూస్, డైలీ కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే మీకు పోస్ట్ చేస్తాం అందులో. ఇవన్నీ మీ ప్రిపరేషన్కి ఉపయోగపడేది. ఓకే, అండ్ హోప్ యూ సబ్స్క్రైబ్ ఛానల్. మీకు ఇది సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఎవరైతే ప్రిపేర్ అవుతారో. దిస్ ద ఓన్లీ ఛానల్ ఇన్ తెలుగు ప్రాబబ్లీ విచ్ ఈస్ గివింగ్ యూ ఇన్ఫర్మేటివ్ అండ్ ప్రిపరేటివ్ వీడియోస్. దట్స్ వాట్ వీ పోస్ట్ ఎవ్రీ డే. Okay, so hope you liked this video and follow accordingly and crack the examination. Success is yours. All the best.